ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనకు పిలిపించింది. ఎందుకంటే ఇది రంజాన్‌లో చివరి ఫ్రైడే నిన్న. హ్మ్. సో, ఈ సందర్భంగా అందరూ బ్లాక్ డ్రెస్సులు ధరించి వెళ్ళాలి, నిరసనలు తెలియజేయాలనేది వాళ్ళు పిలిపించారు. అదేవిధంగా చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేశారు చాలా ముస్లిం సంఘాలు. హ్మ్. ముఖ్యంగా ఇమ్రాతుల్లా హరియా కానీ, జామియత్ ఉలామా ఈ హింద్ కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు దీన్ని బహిష్కరించారు. అట్లాగే నితీష్ కుమార్ది కూడా బహిష్కరించారు. యాక్చువల్గా నేను దీని మీద ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అయితే ఇప్పుడు ఎందుకు మనం ఈ వీడియో చూస్తున్నాం అంటే చంద్రబాబు హామీ ఇచ్చాడు ముస్లిం లా బోర్డుకి. ఏమని అంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని నేను వ్యతిరేకిస్తాను, అది పాస్ కానివ్వకుండా చూస్తాను అని ఆయన హామీ ఇచ్చాడనేది లా బోర్డు ప్రకటించింది, ముస్లిం లా బోర్డు. సో అందువల్ల నిన్న చాలామంది విందుకు హాజరయ్యారు, చంద్రబాబు విందుకి అనేక ముస్లింలు పెద్దలు హాజరయ్యారు. ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇక్కడంతగా దీని మీద ఫోకస్ చేయట్లేదు, కానీ నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమిలో చీలికలు అని చెప్పి నేషనల్ లెవెల్లో ముఖ్యంగా హిందీ మీడియా విపరీతంగా నాయుడు బాబు అని చెప్పి వాళ్ళు టైటిల్ పెట్టి ఇదే చేస్తున్నారు. మోడీ నుంచి బయటికి రాబోతున్న నాయుడు బాబు అన్న టైటిల్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారనమాట. సో అసలు ఎందుకు చంద్రబాబు నిజంగానే వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకించబోతున్నాడా? ఇప్పుడు బీజేపీ ముందు ఒక ఇబ్బంది అయితే ఉంది ముస్లింలకు సంబంధించి. అది ఒక పక్కేమో ముస్లింల ఓట్లు కావాలి బీజేపీకి, రెండో పక్కేమో ముస్లింలని దూరం చేసుకుంటున్నట్టు, లేకపోతే హిందువుల ఓట్లు పోలరైజ్ కావు. బీజేపీ ముందు నుంచి కూడా ముస్లింలకు యాంటీగా ఉంటూ హిందూ ఓట్లని పోలరైజ్ చేసుకోవడం అనేది బీజేపీ టాక్టిక్స్. అందువల్లే బీజేపీకి చూస్తే మనకి 1980స్లో ముస్లింల ఓట్ల శాతం, ఇప్పుడు ఓట్ల శాతం డ్రాస్టిక్గా పడిపోయింది వాళ్ళకి. అందుకనే బీజేపీ ఏం చేస్తుందంటే ప్రతిపక్షాలకు ముస్లింల ఓట్లు పోలరైజ్ కాకుండా మన ఎంఐఎం వాళ్ళని తీసుకొని వెళ్ళి ఓవైసీ బ్యాచ్ని నార్త్ ఇండియాలో పోటీ చేయించి ముస్లింల ఓట్లని కాంగ్రెస్కో లేకపోతే ఇండియా కూటమికో పడకుండా చీల్చడం ద్వారా తాము గెయిన్ అవ్వాలి అనేది ఒక ప్లాను. రెండో ప్లాను పస్మందా ముస్లింలని తమ వైపు తిప్పుకోవడానికి. పస్మందా ముస్లింలు అంటే ముస్లింల్లో ఉండే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. వాళ్ళు దాదాపు 80% పస్మందా ముస్లిమ్సే ఉంటారు ముస్లింల్లో. వాళ్ళని తమ వైపు తీసుకోవడానికి రాజ్నాథ్ సింగ్, పస్మందా ముస్లిం లీడర్లకి రాజ్నాథ్ సింగ్ చాలా క్లోజ్గా ఉంటారు. అందుకని దానికి రాజ్నాథ్ సింగ్ని ప్రయోగించారనమాట. సో ఒక పక్క పస్మందా ముస్లిం తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయడం, రెండో వైపు ముస్లింల ఓట్లలో చీలికలు తీసుకొచ్చి ప్రతిపక్షాలకు పోలరైజ్డ్ ముస్లిం ఓటు పడకుండా చూసుకోవడానికి ఓవైసీని వాడుకోవడం అనేది ప్రధానంగా ఇప్పటివరకు స్ట్రాటజీగా వచ్చింది. దీనివల్ల హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యి వీళ్ళకి పడ్డాయి, ముస్లింల ఓట్లు పడకపోయినా కూడా చీలిపోవడం ద్వారా ప్రతిపక్షాలు గెయిన్ కాలేదు. ఇది ఇప్పుడు ఇబ్బందిగా మారింది. హిందువుల ఓట్లన్నీ కూడా మోడీకి పడ్డం మానేశాయి. ఎందుకంటే ఎంతసేపు నువ్వు మతాన్ని రెచ్చగొడతా ఉంటే రోజువారీ సమస్యలు ప్రజలకు ఉంటాయి కదా, కూడు గుడ్డ, ఉద్యోగం, లైవ్లీహుడ్డు, ఆరోగ్యం, ఈ ప్రధానమైన విషయాలు. రెండోది ఇవాళ ఇండియాలో ఒక యాస్పిరేషనల్ జనరేషన్ అంటాం. యాస్పిరేషన్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ బెటర్ లైఫ్ కోరుకుంటున్నారు. సో దాన్ని అందించకుండా నువ్వు ఎంతసేపు ముస్లింలు మనకు శత్రువులు, వాళ్ళని నరిపేయండి, తొక్కేయండి, చంపేయండి అని మన మతం ఏదో ప్రమాదంలో ఉందని చెప్తే మతం కూడిపెట్టదు, మతం గుడ్డివ్వదు, మతం ఉద్యోగం ఇవ్వదు. అవన్నీ ఇవ్వడానికి గవర్నమెంట్స్ హెల్ప్ చేయాలి. ఇది అంటే మానవుల జీవన ప్రమాణాన్ని పెంచాలి. పెంచకపోగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. అదానీలో, అంబానీల దగ్గరికే హెల్త్ అంతా వెళ్ళిపోతుంది. 1% దగ్గర 40% హెల్త్ కేంద్రీకృతమైంది. అందుకనే ఇండియా ఈజ్ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు. అంటే మొన్ననే ఒక సర్వేలో బయటపడింది, 100 కోట్ల మంది ఇండియన్స్కి మినిమం కూడుగుడ్డ తర్వాత ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. అందుకనే ఈ మధ్య మనకి స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే అర్బన్ కన్జంప్షన్ అనేది దారుణంగా ఎప్పుడు లేనంతగా పడిపోయిందనమాట. సో అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముస్లింలను కూడా దువ్వడానికి ట్రై చేస్తున్నారు. పైగా తమకి దాదాపు 60 సీట్ల పైన ఈసారి తగ్గాయి కాబట్టి చంద్రబాబు, నితీష్ కుమార్ల 2 ఊతకర్రల్లాగా చేసుకొని ఈ ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి. అంటే మోడీ ఒక రకంగా
కంప్లీట్గా ఆయనకి కంట్రోల్ లేదు. వీళ్ళిద్దరి మీద అయితే డిపెండ్ అవ్వాలి. సో వీళ్ళిద్దరు కూడా నితీష్ కుమార్ కానీ ఇటు చంద్రబాబు కానీ సెక్యులర్ లీడర్స్. బేసిక్గా మధ్యలో వాళ్ళు రాజకీయాల కోసం అటు ఇటు చేసి ఉండొచ్చు, కానీ బేసిక్గా సెక్యులర్ లీడర్స్ ఇద్దరు కూడా. అందువల్ల ముస్లింలకి వీళ్ళిద్దరి మీద ఎంతో కొంత నమ్మకం ఉంది. పైగా ఓట్ బ్యాంక్ కూడా వీళ్ళిద్దరికి అవసరం ముస్లింలకి.